హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్స్. ఇవాళ మనం సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో టమోటా వేయాలి. టమోటా వేసి బాగా కలపాలి. టమోటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలండి. టమోటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. సొరకాయ కర్రీ చాలా మంచిదండి. సమ్మర్లో బాడీని కూల్గా ఉంచుతుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేసి చూడండి. తర్వాత నేను సొరకాయ ముక్కల్ని కట్ చేసి ఉంచాను. ఇందులో సొరకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. సొరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి మొత్తం. సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. చిన్న గ్లాస్, టీ గ్లాస్ లాగా ఉండే చిన్న గ్లాస్ అంతే. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీకు సరిపోయేంత వాటర్ వేసుకోండి. కాకపోతే 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. ఒకటే రానివ్వండి. 2-3 అయితే సొరకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి కాబట్టి 1 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. తర్వాత వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇలా ఉడకనివ్వండి. గ్రేవీ దగ్గరికి అవుతుంది ఇలా ఉడకనిస్తే. తర్వాత సాల్ట్ కూడా సరిపోలేదనిపిస్తే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా సరిపోలేదనిపిస్తే వేసుకోండి. ఇప్పుడే వేసి బాగా గ్రేవీ లాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి అవుతుంది. తర్వాత ఇందులో ధనియాల పొడి, నేను కొబ్బరి, వెల్లుల్లిని మిక్సీ చేసి పొడి చేసి పెట్టానండి. ఆ పొడి కూడా వేస్తున్నాను. ఇందులో కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత అంతేనండి. కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.